వాళ్ళకు వీళ్ళకు వార్నింగ్ ఇచ్చుడు కాదు, ఏకంగా ఏపీ హోంమంత్రి మీదనే పండ్లు పటపట పట కొరికిండు. కండ్లను కరెంటే ఎర్రగా చేసిండు ప్రభాకర్ రెడ్డి. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా ఇక్కడి నుంచే. మీకు 20 సార్లు లెటర్ రాసిన, ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, నాట్ టు మై గవర్నమెంట్, ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ నాట్ రెన్యూయింగ్ ఎ గన్ లైసెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే. అర్థమైందా? జర ఇనిపించినట్టు అర్థం కానట్టున్నది కదా. ఈ విధంగా చెప్తా ఇనుండ్రి. తన దగ్గర ఉన్న గన్ను లైసెన్స్ సర్టిఫికేట్ రెన్యువల్ చేస్తలేరట హోంశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు హోంమంత్రి వంగలపూడి అనిత అని అడుగుతున్నాడు. ముక్కులు ఉబ్బిచ్చి బుసగొట్టాల్సినంత ఉగ్ర రూపం దాల్చిండు. ఎన్నెన్ని సార్లని ఎన్టీఆర్ సినిమా డైలాగ్ చెప్పినట్టు ఎన్నో సార్లు తన గన్ లైసెన్స్ సర్టిఫికేట్ రెన్యువల్ గురించి లేఖలు రాసిండట, పోలీస్ ఆఫీసర్లను కలిసిండట. కానీ ఇంతవరకు నా గన్ను తుప్పు పట్టి పోతున్నది తప్ప లైసెన్స్ సర్టిఫికేట్ మాత్రం చేతికి వస్తలేదు. ఇది నన్ను నామూషి చేసినట్టు, నన్నే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, పార్టీ కోసం పనిచేసేటోళ్లను, ఏపీ సర్కార్ను కించపరిచినట్టు, అవమానం పాలు చేసినట్టు, గడ్డిపోస లెక్క తీసి పారేసినట్టే అన్నట్టు కొండంత కోపం ఎల్లగాకిండు. ఇంకేమన్నా ఈనుండ్రి. మరి నాది తప్పు నీది తప్పు పోలీసులు తప్పు నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ an insult for ఎమ్మెల్యే. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఏంటంటే ఆ కార్యకర్త పరిస్థితి ఏంటి? ఎవల తప్పో తెలియదు కానీ జర ఆ సర్టిఫికేట్ ఏదో రెన్యువల్ చెయ్యన్నట్టు చెప్పిండు. అయితే ఇట్లా చెప్పుడు బతిలాడినట్టో అడిగినట్టో లేదు, బెదిరించినట్టే ఉన్నదని అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాపం ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉంటాడు. మళ్ళీ అది ఇదివరకే తాడిపత్రి పగలు ప్రతీకారాలు బొచ్చడు ఉంటాయి. ఎప్పుడు ఎవ్వరు ఎట్నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియదు అన్నట్టు గన్ లైసెన్స్ అడుగుతున్నాడు. మంత్రి లోకేష్ పుట్టినరోజు పండుగ కేక్ కటింగ్ చేసే కార్యంలో ఇట్లా ఫైర్ అయింది. మరి దీని మీద హోంమంత్రి వంగలపూడి అనిత ఎసోంటి నిర్ణయం తీసుకుంటది, పార్టీ పెద్దలు ఏమంటారు అనేది ముందు ముందు చూద్దాం తీయండి. కష్టాలలో ఉన్నాం దేవుడా మా బాధలు ఎడవాపు అని కొండగట్టకు పోయిన భక్తుల తరపున మంత్రాలు చదివే అయ్యగార్లకే పెద్ద కష్టం వచ్చిందట. అందుకే అందరు ఏకమై గిట్ల ధర్నా కూస్తున్నారు. భక్తుల బాధలు పాప మంత్రోచ్చారణలు చదివే అర్చకులం మేము. అసోంటి పవిత్రమైన మమ్ముల కొండగట్ట సర్కార్ ఆఫీస్ ఈవో శ్రీకాంత్ రావు ఏదో అనకూడని మాట అన్నాడట. అందరు దండాలు పెట్టే అయ్యగార్లని అట్లంటే మెడకాయ మీద తలకాయ తీసేసినట్టు కాదా. అందుకే ఈవో శ్రీకాంత్ రావు మాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని భీష్మించుకొని కూర్చుండ్రు. ఇంతగానం పట్టుబట్టి కొట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు అని శుక్రవారం నాడు టీడీపీ కార్యకర్తలు కొండగట్టుకు పోయి పూజలు చేసిండ్రట. మరి దానికి ఈ అయ్యగారులు సాయం చేసిండ్రో ఎట్లనో తెలియదు కానీ రూల్స్ పాటించకుండా గుడిలకు పార్టీ కార్యకర్తలను ఎట్లా రానిచ్చిండ్రు అని నోటికొచ్చినట్టు మాట్లాడిందట. ఇంకేమున్నది, అయ్యగారులకు సర్రున కోపం వచ్చింది. నిష్టతోని నిఖార్సైన మంత్రాలు చదివే మమ్ములను దూషించినట్టు మాట్లాడతావా అన్నట్టు గుడి బయటికి వచ్చి ఈవోకు వ్యతిరేకంగా ధర్నా చేసిండ్రు. మరి ఆ ఈవో క్షమాపణలు చెప్తాడా, ఈ అయ్యగారులన్నీ మర్చి ఎప్పటి తిరగనే పూజలు చేసుడు మొదలు పెడతారా అన్నది అటెనక చూడాలి.